ఓకేనా? నా పేరు లాయర్ నిఖిల్ కుమార్, విలేజ్ వచ్చేసి మర్రపల్లి, మండల్ బోధు, డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్. ఈ పాలమూరు డీజే కొత్తగా వేసాను నేను. చాలా బాగా జనరేషన్ కూడా బాగుంది. మళ్ళీ ఈ వెదర్ ఈ వెదర్ కూడా తట్టుకున్నట్టు చాలా బాగా అనిపించింది. చెట్టుకు వచ్చేసి 105 కాయలాగా ఉన్నది. మళ్ళీ పక్కన మెజర్ కూడా వేసాను, అందులో బాగుంది. ఈ ఈ రకం ఇది కాయలు చాలా బాగుంది. పెస్టిసైడ్ పేస్ట్ అటాక్ అలాంటిది ఏం లేదా? ఎన్ని స్ప్రేలు చేసిండ్రు మీరు? 7 స్ప్రేలు చేశాను. వర్షానికి అయినా ఇంత వర్షానికి కూడా ఇంత బాగుందని నాకు బాగా అనిపించింది. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ప్లాట్ ఉన్నాయా? లేదండి, ఇక్కడ లేదా? మీ ప్లాట్ చూసి పక్కలు ఏమంటున్నారు మరి? బాగుంది, ఏం చేస్తామని చెప్పేసి అంటే బందులు కొట్టాను, ప్లస్ మళ్ళీ సీడ్ కూడా బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సైజ్ ఎట్లుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? సైజ్ కాయ సైజ్ మాత్రం బాగుంది. సిరీస్ గానీ ఎట్లా ఉంది? బాగుంది, మంచిగా ఉంది కదా. నెక్స్ట్ ఇయర్ మీరు పెట్టి ఇంకో నలుగురికి చెప్పగలరు, ఖచ్చితంగా చెప్పగలరు. 100% బాగుంది. నెక్స్ట్ మీరు చెప్పండి, ఇంకా మీరు పెట్టండి, ఇంకో 4 ప్యాకెట్లు ఎక్కువగా పెట్టండి. సార్ మీ పేరు? మీరు కూడా ఇప్పుడు మనం ఫీల్డ్ చూసి వచ్చారు, ఏదేది చూసి వచ్చారు? మీ పేరు చెప్పండి. నా పేరు కస్తూరి గంగయ్య, మక్కలవాడ గ్రామంలో చేనున్నది. మేజర్ పెట్టిన 4 సంవత్సరాల నుంచి మేజర్ పెడుతున్నా, మంచిగా ఉంది. అందుకొరకు పక్క వాళ్ళకు చెప్పినాను, వాళ్ళు సుఖ పెడుతున్నారు. చూసింటారు కదా DJ9, పాలమూరు సీడ్స్ వారు DJ9 చూశారు. ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది. సుఖ పోయినా గానీ ప్యాకెట్లు దొరకలే. ఈ DJ9 తీసుకోవడానికి ప్యాకెట్లు దొరకలే. ఎక్కడ దొరకాయి? మల్రపల్లి నారాయణ పటేల్ దగ్గర, ముకుందరావు పటేల్ దగ్గర, ఇద్దరి దగ్గరనే దొరుకుతాయి. ఇప్పుడు ఈ వర్షాలకు కూడా ఇది ఇప్పుడు ఎట్లా కాసింది, తట్టుకొని ఉన్నదా? మంచిగా ఉన్నది, బాగా మీకు ఆకు కలర్ ఇంకా ఇప్పటికి కూడా ఎట్లా గ్రీన్ కలర్ లో 4 కాయలు కాసే రకంగానే ఉన్నది. నచ్చింది కదా? నచ్చింది, బాగుంది కదా. లక్కపోగల మంచిగా ఉన్నది. లక్కపోగ గానీ ఏదానికి వెదర్కు తట్టుకుంటున్నదా. అట్లాగే మన డీలర్ వాళ్ళ కూడా ఒపీనియన్ కొద్దిగా చెప్పండి సార్. నారాయణ సార్ గారు ఇక్కడికి రండి, చెప్పండి సార్. నా పేరు బి నారాయణ, లక్ష్మీ నరసింహ ఫర్టిలైజర్ ప్రొపరేటర్. ఈ గత 4 సంవత్సరాల నుంచి పాలమూరు సీడ్స్, DJ9, మేజరు, అదేవిధంగా చాణక్య, అయోధ్య అనేది ఇంట్రడ్యూస్ చేసినాం. ఈ ఏరియాలో బాగున్నది. అదేవిధంగా మేజ్ లో మక్క అండ్ బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ అండ్ రెడ్ గ్రాము అన్ని సీడ్స్ పాలమూరు వారి ఈ విత్తనాలు అనేది ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. అన్ని రైతులు కూడా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. అదే వాతావరణ పరిస్థితులకు తట్టుకొని, అదేవిధంగా సైజు కానీ, సిరీస్ కానీ, అన్ని విధాలుగా దిగుబడిలో కానీ, అదేవిధంగా ఈ మన పత్తి గింజలలో ఎంచితే 29, 28 అనేది సీడ్స్ అనేది 39 అనేది వస్తుంది. కాబట్టి వెయిట్ లో కూడా మించి రైతుకు అనేది బెనిఫిట్ అవుతుంది, చాలా దిగుబడి వస్తుంది. అదేవిధంగా అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకొని ఇంత అధిక వర్షాలకు కూడా అదేవిధంగా మంచి క్రాప్ అనేది గ్రీనిస్ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి ఈ పాలమూరి వారి విత్తనాలు ఎవరైతే ఒకవేళ పెట్టుకుంటారో వాళ్ళు రైతులు అనేది మంచి దిగుబడి, అదేవిధంగా మంచి లాభాలలో ఉంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన అట్లాగే మన బాబరి తాండ్ర పటేల్ సాబు వారి ఒపీనియన్ చెప్పండి. నా పేరు ఏ ముకుందరావు, జీవన్ ట్రేడర్స్, బాబరే తండా. నేను ఫస్ట్ నుంచి కూడా ఈ పాలమూరు సీడ్ని అమ్ముతున్నాము. బాగా చాలా బాగుంది. దాని తువ్వర్ కానీ, జవర్ కానీ, మక్క కానీ అన్నీ బాగున్నాయి. మా దగ్గర అన్నీ అందుబాటులో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇటుదాకా ఒక రకం ఉన్నది, అటు రాజేందర్ కలర్